కాకినాడ జిల్లాలో చమురు నిల్వలు గుర్తించేందుకు ఓఎస్డీసీ రిలయన్స్ సంస్థలు చేపట్టిన ప్రక్రియ మత్స్యకారులకు ప్రశ్నార్థకంగా మారింది. అయితే మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నష్టపరిహారం తర్వాతే సిస్మిక్ సర్వే నిర్వహించాలని, లేదంటే అడ్డుకుంటామన్నారు. మరో 2 రోజుల్లో ఆయా సంస్థల యాజమాన్యాలు దిగి రాకుంటే సముద్ర గర్భంలోనే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మత్స్యకారుల సమస్యలను జిల్లా కలెక్టర్, ఎస్పీలకు వివరించేందుకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగ గీత మత్స్యకార నాయకులతో ఎమ్మెల్యే ద్వారంపూడి కలిసి వెళ్లనున్నారు. సీఎం జగన్ దృష్టికి సమస్యను తీసుకెళ్లామని, సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. మత్స్యకారుల కోసం చేస్తున్న ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. పెద్దల సమక్షంలో ఎంపీ మేడం గారు, కన్నబాబు గారు, ఎమ్మెల్సీ మేడం గారు, అదేవిధంగా కాటేరు జానకిరామ్ గారు, ఇతర మత్స్యకార నాయకులు పెద్దలందరం కలిసి ఓఎన్జీసీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేమందరం మరలా పెద్దలు అందరం కలిసి కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ సమస్య మీద తొందరగా పరిష్కార మార్గాన్ని చూడండి అని చెప్పడం జరిగింది. ఏదైతే సిస్మిక్ సర్వేలో నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో అందరికీ కూడా న్యాయం జరగాలని మేము పోరాటం చేస్తున్నాం. తప్పకుండా న్యాయం జరగాలని అందరికీ చెప్పడం జరిగింది. కనుక కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి త్వరలోనే మీటింగ్కి కాల్ చేస్తామని చెప్పడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి కూడా వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇమీడియట్ మీటింగ్ కాల్ చేసి న్యాయం జరిగేలా చేయమని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఇది కాని పక్షంలో సీఎంఓ కూడా ఇన్వాల్వ్ అవుతామని కూడా అనడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కనుక ఈ మా యొక్క పోరాటానికి మద్దతు ఇవ్వని ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాకినాడ పట్టణ ప్రజల తరఫున, మత్స్యకార కుటుంబాల తరఫున, కాకినాడ అంటే పెట్టాపురం, కాకినాడ రూరల్ అందరి తరఫున కూడా